భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. మనందరికీ ఎప్పుడూ ఒక అనుమానం ఉంటుంది, గురువులు లేనప్పుడు మంత్రజపం చేయొచ్చా అని. పరమ పూజ్య శ్రీ శివానంద స్వామి వారి సూచనలు ఏంటో తెలుసుకుందాము. గురువు లేనప్పుడు మంత్రజపం చేయొచ్చా, చేయవద్దు అంటాయి శాస్త్రాలు. మాకు జపం చేయాలనే కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు ఎలా అన్న ప్రశ్నలకి పరమ పూజ్య శివానంద స్వామి వారు సూచనలు మనలాంటి గృహస్థులకి చాలా ఉపయోగపడతాయి. స్వామి ఇలా చెప్పేవారు, గురువులు లేనప్పుడు జపం చేయాలనే తపన తీవ్రంగా ఉన్నప్పుడు ఇష్టదైవ నామాన్ని ఆ దేవత అనుమతితో చేయవచ్చు. ఇష్టదైవ నామం కంటే మహామంత్రం, దైవనామంలోని అక్షరాల కంటే బీజాక్షరాలు ఎక్కడా లేవు అనేవారు స్వామి. జపం చేయాలనుకున్న నామాన్ని పూజా మందిరంలో ఉంచి దైవాన్ని భక్తితో అనుమతి కోరి నిష్ఠతో జపం చేయాలి. సంకల్పం చేసి జపం చేస్తాను అనుకున్నాక కనీసం 1,00,000 జపమైనా చేయాలి. అది ఎంతకాలమైనా సరే ఆ సంఖ్యని చేరే వరకు జపం చేయాలి. జపం చేస్తున్నంతకాలం కొంత నియమాలను పాటించితే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. అనవసర మాటలు తగ్గించి గొడవలకు అనవసర వాదనలకి వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే నామజపం చేసేటప్పుడు అంతులేని విశ్వశక్తి మన అంతరంగంలోకి ప్రవేశిస్తుంది. మన ఆలోచనలు, మాటలు, పనులు ద్వారా ఆ శక్తిని ఖర్చు చేస్తాం. ఆ శక్తిని పొదుపుగా వాడగలిగితే, అంటే అనవసర మాటలు, ఆలోచనలు తగ్గించుకుంటే ఆ శక్తి కొంతకాలానికి అపురూపమైన సిద్ధులని ప్రసాదిస్తుంది అంటారు. అందుకే సాధన చేసేవారు మాట్లాడరు. శాంతం, సత్యం, అహింస, సాత్విక ఆహారం, భక్తి, వినయం అనే లక్షణాలతో జపం చేస్తే అది ఏ నామమైనా సరే తప్పకుండా కొన్ని సిద్ధులని ఇస్తుంది. స్వామి ఈ విషయాన్ని ఎంతో వివరంగా తన శిష్యులకు చెప్పేవారు. కొన్ని సాధారణ నియమాలతో నిరంతరము సమయం దొరికినప్పుడు నిత్యం ఆ నామాన్ని జపిస్తూ ఉండమంటారు స్వామి. ఒకసారి 1,00,000 పూర్తయితే మన మీద మనకి నమ్మకం కలుగుతుంది. అప్పుడు అక్షర లక్షలు కూడా చేయవచ్చు. ఇష్టదైవ నామ జపానికి అనుమతిని తీసుకొని సంకల్పాన్ని చెప్పుకొని సంకల్పంలో ఎటువంటి కోరికలు కలపకుండా ఇష్టదైవ ప్రీత్యర్థం అనుకుంటే చాలు. జప సంఖ్యను ఒక నోటు పుస్తకంలో రాసుకుని 1,00,000 అయ్యాక ఆ జపాన్ని ఇష్టదైవానికి సమర్పించాలి. అలా చేస్తే మనం తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే అవి సరిదిద్దుపడతాయి. సాధారణంగా మనలాంటి గృహస్థులు నమస్కార మంత్రంగా చెప్పే దైవనామాలు తీసుకుంటే మంచిది. నమ శివాయ, రామాయ, మాత్రే నమః ముందు ఓం చేర్చుకున్నా పర్వాలేదు. మనకెవరైనా ఆచార్యుల వారు వయసులో పరిణితిలో పెద్దవారు ఉంటే, లేదా తండ్రి తాతగారు ఉంటే వాళ్ళతో ఒక్కసారి చెప్పించుకుని చేస్తే సాంప్రదాయాన్ని పాటించిన వాళ్ళం అవుతాము. జపానికి రుద్రాక్ష మాల కానీ తులసి మాల కానీ శ్రేష్టం, మంచిది. ఎందుకంటే ఈ 2 మాలలకి విశ్వశక్తిని నిలువ ఉంచుకునే శక్తి ఉంటుంది. జపం చేసినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ విశ్వశక్తి ఆవరిస్తుంది. ఆ శక్తిని రుద్రాక్షమాల, తులసిమాల గ్రహించి తమలో నిక్షిప్తం చేస్తాయి. ఆ శక్తి మనకి అందుబాటులో ఉంటుంది. అందుకే జపం చేసే మాలని అతి పవిత్రంగా చూడాలి, దైవంతో సమానంగా చూడాలి అంటారు. చిన్న చిన్న నియమాలతో మన ఇంట్లో, దేవాలయ ప్రాంగణంలో, నదీ తీరాల్లో జపం చేయటం శ్రేష్టం. ఇలా జపం చేయగలిగితే చాలు, మనం ఊహించని అద్భుతాలు సాధించగలం. ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది దైవ నామ స్మరణకి ఉన్న శక్తి. ఆంజనేయ స్వామి వారు కేవలం రామ అనే జపించారు. నారదుల వారు నారాయణ అనే అంటారు. వారు పొందిన సిద్ధులు అంతులేనివి, అద్భుతాలు. కాబట్టి బీజాక్షరాలు, మంత్రశాస్త్రంలో మంత్రాలు అనే వాటి అవసరం మనకి అస్సలు లేనే లేదు. మన దైవమే మనతో ఉన్నప్పుడు మిగిలినవి చాలా అల్ప విషయాలే కదా. ఎందుకంటే నామం, దైవం వేరు కాదు. ఎప్పుడైతే నిర్మలమైన మనసుతో జపం ప్రారంభించామో అప్పుడే ఆ దైవానికి అంతరంగం ఆలయం అయిపోతుంది. ఎవరో చెప్పారని కాదు, 3 నెలలు జపం చేసి చూడండి, ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు.